రంపచోడవరం నియోజకవర్గంలో ఉదయం నుంచి మన టీవీలోను సోషల్ మీడియాలోను హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క న్యూడ్ వీడియో బయటికి రావడం. నిజంగా ఈరోజు ఈ విషయాన్ని చెప్పుకోవాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయా, ఇలాంటి వారు కూడా ఉన్నారా అని ఈరోజు చాలామంది ఫోన్ చేసి చాలా రకాలుగా మాట్లాడడం అడగడం కూడా జరుగుతూ ఉంది. నిజంగా ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఒక న్యూడ్ వీడియో ఒక మహిళతో అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆ అమ్మాయితో ఏదైతే వీడియో కాల్ మాట్లాడుతూ తను ఏదైతే ప్రవర్తించాడో అది పొద్దున్న లేసి మేము టీవీలో చూసాము, చాలా మంది కూడా చెప్పారు. ఇది చాలా సిగ్గుపడినటువంటి విషయమనే చెప్పాలి. తిరిగి ఇంత తప్పు చేసింది కాకుండా నేను కాదు మార్పింగ్ చేశారు, నేను ఏదో పిల్లలకి ముద్ర పెడుతున్న వీడియో తీసేసి అది ఈ విధంగా క్రియేట్ చేస్తా ఉన్నారు, నా పైన తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు, ఎవరో డబ్బుల కోసం ఇలా చేస్తా ఉన్నారనేసి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. దాంట్లో అసలు నమ్మశక్యమైన విషయం ఏదైనా ఉందా? టీవీలో మనం చూసాము, అతని మెడపై ఉన్న చైను, అతను వాడుతున్నటువంటి చేయికి వేసుకున్న ఉంగరాలు సేమ్ వీడియోలో ఏ అయితే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ ఇప్పుడు ఆయన వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. అక్కడ మార్పింగ్ చేయడానికి ఏమాత్రం లేదు. ఎందుకంటే సేమ్ ఒక వ్యక్తి నిజంగా ఏ విధంగా అయితే వీడియోలో మాట్లాడి ఏ విధంగా అయితే వ్యవహరిస్తాడో ఆ విధంగానే ఉంది. కాబట్టి ఇది ఈ న్యూడ్ వీడియో అనేది వాస్తవమే, ఖచ్చితంగా ఇది ఫేక్ అయితే కాదు, ఇది మార్పింగ్ చేసిన వీడియో అయితే కాదు. ఎందుకంటే ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, గత 10 సంవత్సరాల నుంచి అనంతబాబు అనే వ్యక్తి ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇంకా బయటికి రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అతనికి భయపడి చాలా మంది మహిళలు ఇంకా లోపలే కుమిలిపోతున్నటువంటి పరిస్థితులు. మనం ఉమ్మడి కూటమి ఏర్పడిన కొద్ది రోజుల్లోనే చాలా మంది మహిళలు వచ్చి ఈరోజు అమ్మ మన కూటమి ప్రభుత్వం వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మాకు ఒక ధైర్యం ఉంది, మాకు న్యాయం జరుగుతుంది అనేసి వాళ్ళకి జరిగినటువంటి చాలా రకాల ఇబ్బందులు, అంటే ఉద్యోగాలు ఇప్పిస్తానే, లేకపోతే కాలేజ్ సీట్ కావాలన్నా సరే వాళ్ళ పర్సనల్ ప్లేస్కి రమ్మడం, లేకపోతే ఆ ప్లేస్ నుంచి బద్రీకి చేయాలన్నా సరే అతని దగ్గరికి వెళ్తే వేరే దగ్గరికి రమ్మడం, రకరకాలుగా మహిళల్ని చాలా దారుణంగా ఏడిపించినటువంటి పరిస్థితులు గతంలో జరిగినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి నిజంగా నీ పార్టీ మహిళలకి ఇచ్చేటువంటి విలువ ఇదేనా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మొన్న ఒక ఎమ్మెల్సీ భార్య పిల్లలు ఉన్నారు, ఎదిగిన కూతుర్లు ఉన్నారు, పెళ్లి చేసిన వయసులో ఇంకో మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని భార్య పిల్లలను వద్దంటున్నాడు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇలాగ వైసీపీలో పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అనంతబాబు, ఈయన కోసం ఆల్రెడీ మనకు తెలుసు. ఇప్పుడు నువ్వేం చేస్తావు జగన్మోహన్ రెడ్డి? ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబుకి నువ్వు శిక్ష వేయిస్తావా, లేదంటే మొన్న డోర్ డెలివరీ చేసిన తర్వాత 5 నెలల్లో బయటకు తీసుకొచ్చేవే అలాగే వ్యవహరిస్తావా? నువ్వు మహిళలకు ఏమాత్రం గౌరవిస్తావు అనేది ఇప్పుడు బయటపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, నీ పార్టీ నిజంగానే మహిళల పక్షపాతి అని చెప్తా ఉంటావు కదా, మహిళల తరపున ఎప్పుడు ఉంటుంది, మహిళలకు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానాల్లోనే మా వైసీపీ ప్రభుత్వం ఉంటుంది అనేసి చాలాసార్లు చెప్పావు. ఇప్పుడు ఏం మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను అడుగుతా ఉన్నాను. మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఇదే ప్రశ్న వేస్తా ఉన్నాను. ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. టీడీపీ కార్యకర్తల్లో ఉన్నటువంటి నాయకులు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారా, లేకపోతే వైసీపీ పార్టీలో ఒక పదవి మోహంతో ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు మీకే కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉంది. ఈరోజు నిజంగా సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటివి చూడాలంటేనే భయంకరంగా ఉన్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు. ఒకసారి మీరే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. గతంలో డోర్ డెలివరీ చేసి ఒక దళితుడిని చంపేశారు. అది కూడా ఒక మహిళ వల్లే ఆ వ్యక్తిని చంపారన్న విషయం కూడా మా అందరికి ఇప్పటికీ చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా మీ ప్రభుత్వం హయాంలో ఏం చేశారంటే దాన్ని కప్పపూర్తి చేసి కొందరు నాయకులు లేకపోతే కొందరు ఐఏఎస్ల సహకారంతో, ఐపీఎస్ల సహకారంతో ఆ కేసుని అలా దారి మళ్లించి ఆ పాపం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగకుండా చేసినటువంటి పరిస్థితులు చూసాం మేము. ఇప్పుడైనా సరే ఇతని వెనకాల అనుచరులుగా ఉండి 12 మంది వరకు అనుచరులు ఉన్నారండి. ఎలా అంటే ఈ అనంతబాబు ఏది చెప్తే అది చేస్తారు. పలానా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోరండి అంటే వాళ్ళు వెళ్ళి తీసుకొస్తారు. ఇతను వెళ్ళాడు ప్రత్యక్షంగా, పరోక్షంగా అతని యొక్క అనుసరులు. ఇలాగా మన రంపచోడవరం నియోజకవర్గం ఇంచుమించుగా 12 మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఏదైతే ఈ దళితుడు చంపేసినటువంటి కేసు ఉందో అందులో ఆ కాకినాడ బీచ్ లో 12 మంది వరకు కూడి ఆ అబ్బాయిని చాలా చిత్రహింసలు పెట్టి ఇసుకలో తొక్కేసి అంత దారుణంగా చంపినప్పటికీ కేవలం ఒక వ్యక్తి పైన కేసు నమోదు చేశారు. ఎంత తప్పండి అది? ఎందుకు అలా చేశారు? ఒక వ్యక్తి చంపగలడా? కారులోన అప్పటికే వీడియోలు ఉన్నాయి. అది కూడా ఆ వీడియో రికార్డింగ్ లో ఒక మహిళ కూడా ఉంది. ఆ మహిళ ఎవరు?
ఆ మహిళతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్నటువంటి అనంతబాబు ఈ విషయం ఈ యొక్క డ్రైవర్కి తెలిసింది. ఎక్కడ ఇతను బయటకు చెప్పేస్తాడో, మీడియా వాళ్ళకి చెప్పేస్తే నా పరువు పోతుందనే ఒక ఉద్దేశంతో ఆ వ్యక్తిని తీసుకెళ్లి, ఆ సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్లి కాకినాడలో చంపేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యక్తుల పేర్లు కూడా బయట పెడతా ఉన్నాను. త్వరలోనే ఈ యొక్క డోర్ డెలివరీ చేసినటువంటి ఈ సుబ్రహ్మణ్యం అనంతబాబు కేసులో, సుబ్రహ్మణ్యం కేసులో కూడా సిబిఎం ఎంక్వైరీ చేసేసి త్వరగా ఎంక్వైరీ చేసి ఇతను ఖచ్చితంగా శిక్ష పడాలని మనస్ఫూర్తితో కోరుకుంటా ఉన్నాను. అంతేకాదు ఇతను ఇప్పుడు వచ్చి ఈ వీడియో బయటకు వచ్చిందనే కాదండి, రంపచోడవరం నియోజకవర్గంలో ఇతను చేసినటువంటి అక్రమాలు అన్ని కాదు. మీరు మొన్నే చూసుంటారు, ఎప్పుడు మా నియోజకవర్గంలో ఒక మహిళల్ని అంత దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. కానీ మొన్న తిమ్మాపురం కాలువలో ఒక మృతదేహం, ఒక మహిళ, ఇదిగోండి ఎవరో గుర్తు తెలియని మహిళ ఏలేరు కాలువ దగ్గర చంపేసి తలకి తల, మొండనికి మొండం పడేసింది. ఇది ఎక్కడ జరిగింది, ఏంటి, ఏ మహిళ అన్న ఎంక్వైరీ కూడా ఇంకా లేదు. ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఏమో మాకైతే ఒక డౌట్ వేస్తుంది, ఈ అమ్మాయి కూడా ఒకవేళ అనంతబాబు బాధితురాలేమో, అతను చెప్పిన మాట ఇల్లేదనేసి ఈ అమ్మాయిని కూడా చంపేశారేమో. ఒకవేళ ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఏమో, ఇలాంటి అనుమానాలు కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. ఒకవేళ ఇతను ప్రత్యక్షంగా కాకపోయినా అతను అనుచరులు ఉన్నటువంటి 12 మందిలో ఎవరైనా చేశారేమో. ఎందుకంటే బెదిరింపులకు పాల్పడేది ఆ వెనకాల ఉన్నటువంటి అనుచరులే. ఎలా అంటే ఇక్కడ అక్రమంగా కలప రవాణా చేయడం, రంగురాల వ్యాపారం, మైనింగ్, రకరకాల వ్యాపారాలు చేస్తూ ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో 10 సంవత్సరాల నుంచి దోచుకున్నటువంటి వ్యక్తి అనంతబాబు అనే వ్యక్తి. ఇంత అరాచక పాలన కొనసాగించాడు. అంతేకాదు డమ్మి మహిళలను పెట్టుకుని రాజకీయ ఒత్తిడులు తీసుకొచ్చి, అదే ప్రభుత్వ ఉద్యోగుల మీద, ప్రతి ఒక్కరి మీద కూడా నానా రకాలుగా ఇబ్బందులు గురి చేసినటువంటి నీచపు వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యక్తే. కాబట్టి నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మీడియా సముఖంగా, ఇలాగా ఎవరైతే మహిళల్ని టార్గెట్ చేసి మ్యానిపులేట్, నిజంగా ఈ విషయం చెప్పాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితులు మాకు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే రంపచోడవరం నియోజకవర్గంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా, మహిళల్ని ఇంత దారుణంగా చిన్న చూపు చూసేటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబాలకి, భర్తలకి, లేకపోతే ఇతర కార్యక్రమాలు చేస్తూ వాళ్ళందరికీ కూడా దూరం చేస్తూ చాలా ఇలాంటి నీచమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ ఎమ్మెల్సీ అనంతబాబే. ఇతను చేసినటువంటి అక్రమాలు 1 కాదు 2 కాదండి. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంది ఇప్పుడు అతనికి భయపడి దాక్కున్న వాళ్ళు కూడా ఈ రోజు వచ్చి మాకి ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా వచ్చారు, మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి అని బాధితులందరూ కూడా వచ్చి ఈ రోజు వాళ్ళ యొక్క గోడు మాకుతో చెప్పుకున్నటువంటి పరిస్థితులు. దానిలో భాగం ఈ రోజు ఒక బాధితురాలు కూడా పాపం ఆ వీడియో అనేది రిలీజ్ చేయడం జరిగింది. నిజంగా ఈ విషయం చెప్పాలంటే చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ఈ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మహిళా పక్షపాతి అని చెప్పుకుంటూ ఉంటాడే, మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం వైసీపీ పార్టీ ఇదేనా అని అడుగుతా ఉన్నాను. మొన్నేమో ఒక ఎమ్మెల్సీ ఎదిగిన కూతురు భార్య ఉంటే వాళ్ళని వదిలేసి వేరే మహిళతో ఎఫ్ఐఆర్, ఇంకొకటేమో ఇంకో ఎఫ్ఐఆర్. ఇలాగా వైసీపీ నాయకులు ఎందుకు ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు? మరి మహిళా పక్షపాతులు కదా, మహిళలకు పక్షాన ఉండాలి కదా. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నావు నువ్వు? వాళ్ళపైన నువ్వు కఠినమైన చర్యలు తీసుకుంటావా, లేకపోతే నోరు మూసుకొని ఉంటావా? నువ్వు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఈ రోజని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇలాంటి వ్యక్తులు ఇంకా సమాజంలో ఇలాగే తిరుగుతూ ఉంటే ఎంత ప్రమాదం అండి. నిజంగా ఇలాంటి ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి మా రంపచోడవరం నియోజకవర్గం తిరుగుతున్నాడంటే నిజంగా ప్రజలు చాలా భయపడతా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఈ సుబ్రహ్మణ్యం అలాగే కాకినాడ బీచ్లో అతి దారుణంగా చంపేసినటువంటి పరిస్థితి. ఎలా అంటే అది కూడా ఒక మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఈ విషయం సుబ్రహ్మణ్యానికి తెలిసిపోయిందని ఎక్కడ బయట చెప్పేస్తే ఇతని ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని చెప్పి అతన్ని కాకినాడ బీచ్కి తీసుకెళ్లి అతి దారుణంగా 12 మంది కలిసి చంపేశారండి. 12 మంది కలిసి చంపేసిన కేవలం ఒక వ్యక్తి పైన కేసు నమోదు చేశారు. ఎందుకు అలాగా? 12 మంది వ్యక్తులు ఏమయ్యారు? ఆ రోజు సీసీ కెమెరాలో మనం చూస్తే ఒక మహిళ కూడా ఉంది. ఎవరా మహిళ? ఆ మహిళతో సంబంధం పెట్టుకున్నాడనే ఈ సుబ్రహ్మణ్యానికి తెలిసి సుబ్రహ్మణ్యాన్ని చంపేశారు. ఆ 12 మంది వ్యక్తులు వీళ్ళు ఉన్నారండి. ఖచ్చితంగా మాకైతే వీళ్ళ మీద కూడా అనుమానం ఉంది. ఎందుకు ఎంక్వైరీ చేయలేదు ఆ రోజు? ఈ రోజు మేము ఈ వ్యక్తుల పైన కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. అందులో మద్దల వీర్రాజు కిమ్మూరు, తోట రాజేశ్వరరావు, నక్క మోహన్, మాకవరపు నాగేశ్వరరావు, ముప్పనశెట్టి శ్రీను, కోటేశ్వరరావు, ఎర్రంశెట్టి మూలస్వామి, నిమ్మల శ్రీను, బత్తన సత్యనారాయణ, సాయి, సిమెంట్ షాప్ అడ్డదిగల, కనిగిరి దుర్గాప్రసాద్, దాట్ల వెంకటేశ్వరరావు, ఇలా 12 మంది వ్యక్తులు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులుగా ఉన్నారు. ఎలా అంటే ఈ వ్యక్తులు ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి వెనకాల ఉంటాడు, తెర వెనకాల. తెర ముందు నడిపించేది మొత్తం వీళ్ళే. ఏదైనా మహిళలను బెదిరించాలన్నా, లేకపోతే ఒక రైతుని బెదిరించాలి, భూములు కబ్జా చేయాలన్నా, లేకపోతే రకరకాలుగా ఇబ్బంది పెట్టాలన్నా ఈ 12 మంది వ్యక్తులే ఒక మండలంలో చేరి ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క వ్యక్తి ఉంటాడు. వీళ్ళందరినీ ముందు పెట్టుకొని ఇలా 10 సంవత్సరాల నుంచి అరాచకాలకు పాల్పడుతూ ఉన్నాడు ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి.
మొన్న మీరు ఎప్పుడు చెప్తే నమ్మరు కానీ మా రంపచోడవరం నియోజకవర్గంలో ఎప్పుడు జరగలేదు. ఒక మహిళ మృతదేహం ఒక కాలువలో స్వయంగా వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో ఎప్పుడు అలా జరగలేదు. ఒకటే చెప్పాలనుకుంటా ఉన్నాను నేను. ఎందుకంటే ఈ మహిళ కూడా ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క బాధితురాలేమో. తల మొండెం వేరైనటువంటి పరిస్థితి. ఎవరు చంపారు, ఎవరిది మృతదేహం, పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఈమె కూడా అనంతబాబు బాధితురాలేమో. ఒకవేళ ఇప్పుడు న్యూడ్ వీడియో బయటకు వచ్చింది, ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఏమో బెదిరించి ఈ అనుచరులే చంపేశారేమో. ఇలాంటి అనుమానాలు కూడా చాలా మాలో రేకెత్తుతూ ఉన్నాయి. ఇది కూడా ఎంక్వైరీ చేసి త్వరగా ఎవరైతే ఈ మహిళ ఉన్నారో ఈ చావుకి బాధితులైన వారి ప్రతి ఒక్కరిని కూడా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటా ఉన్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఏజెన్సీ ప్రాంతంలో 10 సంవత్సరాల నుంచి ఇక్కడ దొరికేటువంటి సంపద అంతా దోచేసుకున్నాడు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు. నిజంగా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతంలో ఒక వీరప్పన్నలా వ్యవహరించాడు 10 సంవత్సరాలు కూడా. ఇక్కడ దొరికేటువంటి కలప, రంగురాలు, మైనింగ్, అక్రమంగా డ్రగ్స్ పంపిణీ, ఇలా రకరకాల వ్యాపారాలు చేస్తూ కోట్లు కుమ్మరించి మైదాన ప్రాంతంలో దాచుకున్నటువంటి పరిస్థితి ఈ ఎమ్మెల్సీ అనంతబాబు చేశాడు. కేవలం డమ్మీ మహిళలను పెట్టుకొని ఎమ్మెల్యేగా వాళ్ళు తెర ముందు పెట్టి తెర వెనక నడిపించేది అంటే ఎమ్మెల్సీ అనంతబాబు. ఇలా చాలా అక్రమాలకు పాల్పడ్డాడు. ఇందులో భాగంగానే ఈరోజు ప్రజలందరూ కూడా అతనికి సరైన గుణపాఠం చెప్పారు. ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండి ఈరోజు వాళ్ళు ఆ టైంలో ఏ అక్రమాలు చేశారో అవన్నీ కూడా బయటకి వస్తున్నటువంటి పరిస్థితి ఒక్కొక్కటిగా. తీరా చూస్తే ఆ మార్పింగ్ వీడియో నాది కాదు, మార్పింగ్ చేశారు ఆ వీడియోలో ఉన్నది నేను కాదని చెప్తా ఉన్నాడు కపుర్లు. నిజంగా ఇది ఎంత సిగ్గుబాలిన విషయం అండి. ఆ చేతి కుంగరాలు, మెడకున్న చైన్ సేమ్ ఇప్పుడు ఏదైతే వేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఎమ్మెల్సీ అనంతబాబు అవే అక్కడ క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి. ఇంకా అక్కడ డౌట్ పడాల్సిన అవసరం ఏముంది? ఆ వీడియోలో న్యూడ్ వీడియోలో టీవీలో చూసినప్పుడు చూసాము, రియల్గా కూడా చూసినప్పుడు సేమ్ అతను ఏదైతే వేసుకున్నాడో ఇప్పుడు కూడా వేసుకొని ఉన్నాడు. కాబట్టి ఇది మార్పింగ్ వీడియో అయితే కాదు, ఈ వీడియోలో ఉన్నది ఆ ఎమ్మెల్సీ అనంతబాబే. ఖచ్చితంగా నేను ఒకటే తెలియజేయాలనుకుంటా ఉన్నాను. ఇలాంటి అక్రమాలకు ఇక ముందు కూడా జరగాలంటే మేమందరం కూడా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తూ ఉన్నాం. ఇలా అక్రమాలకు పాల్పడే ప్రతి ఒక్కరిని కూడా మేము కఠినంగా శిక్షిస్తాము. అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్ష వేయిస్తాను, అది నేనైనా మీరైనా అని మన చంద్రబాబు నాయుడు గారు మాకు స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా అదే రీతిలో నియోజకవర్గంలో వ్యవహరిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగానే ఎవరైతే బాధితులు ఉన్నారో అందరూ కూడా ఒక్కొక్కరుగా వచ్చి జరిగిన అన్యాయాన్ని ఈరోజు మహిళలేంటి, ప్రజలేంటి, రైతులేంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గోల్ని మాకు వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు అందరూ కూడా మీరందరూ ధైర్యంగా ఉండాలి. ఇక నుంచి అలాంటి అరాచకాలు, అక్రమాలు జరగకుండా మహిళలకు ఎప్పుడు మేము తోడుగా ఉంటాము. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే స్వయంగా మా దగ్గరకు వచ్చి తెలియజేసినట్లయితే మీ అందరికీ కూడా సరైన న్యాయం జరిగించేలాగా అధిష్టానంతో కూడా మేము మాట్లాడతాము. తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిక్ష పడేలా మేము చేస్తామని ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. తప్పు చేసి విషయం ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క న్యూడ్ వీడియో ఏదైతే ఉందో ఆ విషయం కోసం చెప్పాలంటేనే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మహిళలను ఇంత దారుణంగా మ్యానిపులేట్ చేసి వాళ్ళని ఈ రకంగా వాడుకొని రకరకాలుగా ఏడిపించేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా రంపచోడవరం నియోజకవర్గంలో ఒక వ్యక్తి వ్యవహరిస్తూ ఉన్నాడంటే నిజంగా చాలా సిగ్గుపడాల్సిన విషయం అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఈ విధంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు. ఒకడేమో భార్య పిల్లల్ని ఎదిగిన కూతురుని వదిలేసి ఇంకో మహిళను చేసుకుంటాడు, ఇంకొకడేమో ఇంకో రకంగా వ్యవహరిస్తాడు. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలో వైసీపీ ప్రభుత్వ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు ఇదే వ్యవహారంగా ఉన్నారు. అంటే వైసీపీ పార్టీ మహిళల పక్షపాతి అని చెప్పుకుంటూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏ సమాధానం చెప్తామని అడుగుతా ఉన్నాను. మహిళలు అంటే చిన్న చూపు ఇదేనా నీకు? మహిళల పైన మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారన్నది నువ్వు చూస్తున్నావా లేదా? జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి మహిళల పైన ఇంత దారుణంగా వీడియోలు తీసి రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తుల పైన నువ్వు ఈసారైనా సరైన యాక్షన్ తీసుకుంటావా? లేదంటే మొన్న డోర్ డెలివరీ చేసిన తర్వాత 5 నెలల తర్వాత ఏ విధంగా బయటకు తీసుకొచ్చావో అలాగే చేస్తావా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నాను. దయచేసి ఇలాంటి వైఖరిని వైసీపీ ప్రభుత్వ నాయకులు దయచేసి మానుకుంటేనే మీకు మంచిదని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎమ్మెల్సీ అనంతబాబు గతంలో ఈ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని చంపేశాడు. అది కూడా ఒక మహిళ వల్లే చంపేశాడు అని కూడా మాకు అందరికీ తెలుసు. ఈ ఏజెన్సీలో చెప్పుకున్నటువంటి వాస్తవం అది. ఎందుకంటే ఆ వ్యక్తిని ఒక మహిళతో అక్రమ సంబంధం ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి పెట్టుకున్నాడని, ఈ విషయం ఈ సుబ్రహ్మణ్యానికి తెలిసిందని ఎక్కడ బయటకు చెప్పేస్తే మా పరువు పోతుందో అనే ఉద్దేశంతో ఈ యొక్క సుబ్రహ్మణ్యాన్ని 12 మంది కలిసి కాకినాడ బీచ్లో దారుణంగా చిత్రహింసలకు గురి చేసి చంపేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కానీ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసింది ఒక ఎమ్మెల్సీ అనంతబాబు పైనే. మిగతా వ్యక్తులు ఏమయ్యారు? వాళ్ళందరూ కూడా ఈ ఎమ్మెల్సీ అనుచరులే. ఎందుకంటే ఎంత ఖచ్చితంగా ఎలా చెప్పగలనంటే నేను, ఈ వ్యక్తులు తెర వెనకాల ఎమ్మెల్సీ అనంతబాబు ఉంటాడు,
తెర ముందు మాత్రం ఈ 12 మంది వ్యక్తులు అనే వాళ్ళు ఉంటారు. ఆ 12 మంది ఎవరో కాదండి, ఈ లిస్ట్లో ఉన్నటువంటి వ్యక్తులే. వీళ్ళు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు అనే వ్యక్తి ఏది చెప్తే అది చేస్తారు. ఒక కాంట్రాక్టర్ని బెదిరించంటే వెళ్ళి బెదిరిస్తారు, ఒక మహిళల్ని బెదిరించంటే బెదిరిస్తారు, అక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకోవడానికి తీసుకొస్తారు. రకరకాలుగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబుల్, నాన్ ట్రైబుల్ ప్రతి ఒక్కరిని కూడా చిత్రహింసలు గురి చేసి వాళ్ళ నుంచి అక్రమంగా దోచుకోవడమే పనిగా వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్సీ అండ్ కో బ్యాచ్ వీళ్ళే అండి. ఈ 12 మంది వీళ్ళు కూడా ఆ యొక్క సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి కేసులో ఉన్నారేమో అనే అనుమానాలు మాకైతే ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఆ సుబ్రహ్మణ్యం కేసులో సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలని మరొకసారి నేను కోరుతా ఉన్నాను. అంతేకాదండి, ఎప్పుడు జరగని విధంగా మొన్న మా రంపచోడవరం నియోజకవర్గం ఎప్పుడు కూడా ఒక మహిళను అంత దారుణంగా చంపినటువంటి పరిస్థితులు లేవు. కానీ మొన్న తిమ్మాపురంలో ఉన్నటువంటి ఏలేరు కాలువ దగ్గర ఒక మహిళ మృతదేహం తల మొండెం వేరై ఉంది. ఎవరు ఈ మహిళ? ఎప్పుడు జరిగినట్టుగా ఇలా జరిగింది ఏంటి ఆలోచిస్తే ఈ యొక్క డెత్ విషయంలో కూడా మాకు అనుమానాలు అయి ఉన్నాయి. ఎందుకంటే ఈ మహిళ కూడా అనంతబాబు బాధితురాలేమో. ఒకవేళ ఈ వీడియోలో ఇప్పుడు ఏదైతే న్యూడ్ వీడియో బయటకు వచ్చిందో ఆ వీడియోలో ఉన్న మహిళ ఈమెమో, ఈమెను కూడా బెదిరించారేమో, మాట వినలేదని అతని యొక్క అనుచరులు చంపేశారేమో అనే అనుమానాలు అయితే మాకైతే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా త్వరగా ఎంక్వైరీ చేసి ఇలా ఎవరైతే మేము ఉమ్మడి ప్రభుత్వం కూటమి ఏర్పడిన తర్వాత నుంచి చాలా మంది మహిళలు వచ్చి మాకి కంప్లైంట్ చేయడం జరిగింది ధైర్యంగా. ఎందుకంటే ఇన్ని రోజులు అనంతబాబుకు భయపడి పాపం లోపలే వాళ్ళు కుమిరిపోయినటువంటి పరిస్థితులు. ఎందుకంటే మహిళలు బయటకు వస్తే ఎలా ఉంటుంది, రకరకాలుగా మాట్లాడుతుంది సమాజం అని భయపడి చాలామంది మహిళలు లోపలే ఉండిపోయారు. ఈరోజు చాలామంది వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎలా అంటే ఒక కాలేజ్ సీట్ కావాలంటే ఆ అమ్మాయికి వేరే చోటికి రమ్మండం, ఒక ఉద్యోగం కావాలని అతని దగ్గరికి వెళ్తే ఇంకో దగ్గరికి రమ్మండం, మహిళల్ని ఆ ప్రభుత్వ ఉద్యోగులు కూడా అక్కడ ఉద్యోగం చేయాలంటే ఇతను చెప్పిన మాట వినాలి, వినకపోతే వాళ్ళకు బదిలీలు, వేధింపులు, రకరకాల చర్యలు పాల్పడుతూ ఉంటాడు ఈ ఎమ్మెల్సీ అనంతబాబు. స్వయంగా బాధితులు వచ్చి మాతో చెప్పారు, ఇంత దారుణంగా 10 సంవత్సరాల నుంచి నా నియోజకవర్గ ప్రజలకు ఇంత దారుణంగా వేధింపులు గురి చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు ఇంకా ఇతను చేస్తున్నటువంటి అరాచకాలు చాలా 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 ఉన్నాయండి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో దొరికేటువంటి అక్రమంగా కలప, రవాణా, రంగురాళ్ళు, డ్రగ్స్, మైనింగ్ మాఫియా, ఇలా రకరకాల బిజినెస్లు, వ్యాపారాలు చేస్తూ ఇక్కడ కోట్ల కుమ్మరించి మైదాన ప్రాంతంలో దాచుకున్నటువంటి పరిస్థితులు మాకు అందరికీ కూడా స్వయంగా తెలుసు. ఇలాంటి వ్యక్తి ఇంకా సమాజంలో ఉంటే ప్రజలకే నష్టం. మా ప్రజలే, నా నియోజకవర్గ ప్రజలే నష్టపోతారు. కాబట్టి ఇతను చేస్తున్నటువంటి అక్రమాలన్నీ కూడా బయట పెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఒకటిగా వస్తూ ఉన్నాయి. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. నిజంగా అది టీవీలో చూసిన తర్వాతే మాకు అంత అసహ్యం కలిగిందంటే నిజంగా ఇంకా ఇలాంటి వీడియోలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయని చెప్పడానికే చాలా సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు మహిళలుగా మేమందరం కూడా చాలా బాధపడతా ఉన్నాము. ఇలాంటి నరరూప రాక్షసులు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పాలి అని మేము ఈరోజు ప్రజాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడింది ఎప్పుడు కూడా మహిళలకి, ఎప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం కానీ, జనసేన, బీజేపీ పార్టీలు ఎప్పుడు మహిళలకు గౌరవించే పార్టీలు కనుక మహిళలకు ఏ విధంగా ఇబ్బంది కలిగినా సరే మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు తోడుగా ఉంటుంది. మన చంద్రబాబు నాయుడు గారు తోడుగా ఉంటారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడే విధంగా మన ప్రభుత్వం చేస్తుందని ప్రజలు ఎవరు కూడా అధైర్యపడవద్దు, మహిళలు కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. తప్పు చేసిన ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబు కఠినమైన శిక్షలు విధించాలని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అన్యాయం బయటికి చెప్తే మాకు కూడా చంపేస్తారేమో. ఎందుకంటే ప్రతి వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వ్యక్తులను చంపేస్తా ఉన్నారు. అతని మాట వినకపోతే అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా నమ్మి మాకు న్యాయం జరుగుతుందని ఈ రోజు అక్రమాలన్నీ కూడా బయట పెడతా ఉన్నారు. అదే వాస్తవం. మేడం, ఇప్పుడు ఏదైతే ఈ వీడియోలో మాట్లాడారో ఆ బాధిత మహిళ మిమ్మల్ని ఆశ్రయించిందా? లేదండి, మా వరకు ఇంకా రాలేదు. మేము కూడా పొద్దున్న లేచి టీవీలో చూడటమే. చూసిన తర్వాతే మాకు ఈ వెంటనే ఇది మేము మా యొక్క పార్టీ పెద్దలకు కూడా చెప్పాము. ఇలా ఇంత దారుణంగా మా నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి, ఏం తీసుకుంటే బాగుంటుందని పెద్ద నిర్ణయం కూడా తీసుకొని మేము ముందుకు వెళ్తామండి. ఖచ్చితంగా అతనికి శిక్ష పడే విధంగా మేము చేస్తాం. ఆ మహిళ అయితే ఇప్పటివరకు మా దగ్గరికి రాలేదు. ఒకవేళ వస్తే కనుక ఆ మహిళకు మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని తెలియజేస్తాము. ఓకే మేడం.